హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్, ఫైనల్లీ మన వెయిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో OnePlus 9RT OnePlus RT. సో రీసెంట్గా ఈ ఫోన్ నేమ్ అయితే చేంజ్ చేశారు. RT అనే నేమ్తో అయితే మనం OnePlus 9RT అయితే చూడబోతున్నాం. అలాగే మనకి OnePlus Buds Z2కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇండియాకి అయితే మనకి త్వరలోనే OnePlus RT, OnePlus Buds Z2 అయితే రాబోతున్నాయి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే ఎప్పుడు లాంచ్ అవుతాయి, ఎంత ప్రైస్ పెడతారు ఏంటనేసి అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్తాను. అంతకన్నా ముందు OnePlus అప్కమింగ్ ఫోన్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ అయితే కూడా లీక్ అయ్యాయి. సో అప్కమింగ్ ఫోన్స్ అంటే తెలిసిందే, OnePlus 10 సిరీస్. ఈ ఫోన్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్, ప్రైజెస్, అలాగే ఎప్పుడు మన ఇండియాకి వస్తుంది, గ్లోబల్ వైడ్గా ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటనేసి అయితే కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక అసలు ఆలస్యం చేయకుండా లెట్స్ ట్రైవ్ ఇంటు ద వీడియో. గైస్, OnePlus 9RT అలాగే OnePlus Buds Z2. సో వీటి గురించి తెలుసుకునే ముందు, లాంచ్ ఈవెంట్ వాటి గురించి తెలుసుకునే ముందుగా OnePlus 10 సిరీస్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 Pro. సో వీటి డిజైన్ గురించి చూసామంటే మీకు చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో చూసిన వెంటనే మనకి Samsung Galaxy S21 సిరీస్లో మనకి ఎటువంటి డిజైన్ అయితే మెయింటైన్ చేస్తారో అదే డిజైన్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ అయితే కనపడుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా మీకు స్క్వైర్ రెక్టాంగిల్ షేప్లో అయితే ఇచ్చారు. అలాగే సింగిల్ బ్రిక్లో అయితే OnePlus 10 Pro అయితే మనకి రాబోతుంది. మేబీ శాంసంగ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్కి అయితే వీళ్ళు కాపీ అండ్ పేస్ట్ చేసినట్టు అయితే కనపడుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సైజ్ కూడా మీకు పెద్దదైతున్నాయి. ఇంతకుముందు మనం ఏవైతే OnePlus 9 సిరీస్ చూసామో వాటితో కంపేర్ చేసామంటే 10 సిరీస్లో మీరు మ్యాక్సిమం చాలా మేజర్ చేంజెస్ అయితే మీరు చూడబోతున్నారు. అది మాత్రం ఖచ్చితంగా పక్కా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి చూసుకున్నాం. మీకు సేమ్ కొంచెం న్యూ డిజైన్ తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ శాంసంగ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. మధ్యలో OnePlus డిజైన్ అయితే ఉంది. అలర్ట్ స్లైడర్ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర మీకు హ్యాసల్ బ్లేడ్ సపోర్ట్ అయితే కూడా ఉంది. సో హ్యాసల్ బ్లేడ్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే 6.67 ఇంచెస్ డిస్ప్లే, ఇది మీకు QHD ప్లస్ డిస్ప్లే. అలాగే 128 Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. సో Qualcomm Snapdragon 8 Generation 1 ప్రాసెసర్ మీద తీసుకొచ్చారు. ఇది వరల్డ్స్ 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా అర్థం కావాలనుకుంటే MediaTek Dimensity 9000 సిరీస్ ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో ఈ ప్రాసెసర్తో అయితే మనకి OnePlus 10 Pro అయితే రాబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మీకు 48 MP ప్రైమరీ సెన్సార్ యూస్ చేశారు. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ద మేజర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ వీసారు OnePlus వాళ్ళు మోనోక్రోమ్ సెన్సార్ అయితే స్కిప్ చేశారని చెప్పొచ్చు. చాలా ఫోన్స్ నుంచి మోనోక్రోమ్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు 8 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. మీరు జూమ్ చేసుకొని ఫోటోస్, వీడియోస్ చూడొచ్చు. అప్ టు 3.3x వరకు అయితే మీకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. ఇది మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మీకు రెగ్యులర్గా 16 MP సెన్సార్ చూస్తుంటాం, కానీ ఈసారి వీళ్ళు 32 MP సెన్సార్ అయితే అప్డేట్ చేశాడు. ఇది ఒక మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన స్పెక్స్ అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు. మేబీ కొన్ని రూమర్స్ ప్రకారం మనకి OnePlus 10 Proలో 125 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది రూమర్స్ మాత్రమే, పక్కా కన్ఫర్మేషన్ అయితే కాదు గైస్. సో ఈ అఫీషియల్ స్పెక్స్ అని చెప్పొచ్చు. మేబీ 125 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ ఇలా చిటికలు అయితే ఛార్జ్ చేసేస్తుంది అనమాట. ఇక చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 12 మీద తీసుకొచ్చారు. మళ్ళీ ఆక్సిజన్ ఓఎస్, కలర్ ఓఎస్ అనేది క్వశ్చన్ మార్క్. ప్రజెంట్ మనం చైనాలో చూసుకుంటే కలర్ ఓఎస్ అయితే మిక్స్ చేసి కొట్టేశారు. ఇండియాకి ఇంకా రాలేదన్నమాట. మేబీ OnePlus 10 Proలో అయితే మనకి తెలిసిపోతుంది. ఇక దీనికి సంబంధించిన లాంచ్ డేట్ గురించి మాట్లాడితే సో ప్రజెంట్ మనకి OnePlus 10 Pro ఇప్పట్లో అయితే లాంచ్ కాదు. సో నెక్స్ట్ ఇయర్ 2022లో అయితే ఇండియా వైడ్ కాదు, చైనా వైడ్లో మీకు జనవరి, మ్యాక్సిమం ఫిబ్రవరిలో అయితే చైనా లాంచ్ చేస్తారు. ఇక గ్లోబల్ వైడ్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ గురించి మాట్లాడితే మనకి అరౌండ్ ఏప్రిల్లో అయితే మనం OnePlus 10 సిరీస్ అయితే చూస్తాం. సో ప్రజెంట్ మనకి OnePlus 10 Proకి సంబంధించిన ఇవి అఫీషియల్ కీ స్పెక్స్ అని చెప్పొచ్చు. సో లాంచ్ డేట్, ప్రైజెస్ మీకు ఎస్టిమేట్ చేయలేరు. OnePlus 9 Pro మీకు అరౌండ్ 64 అయితే ఉంటుంది. ఇంకా 10 Pro చెప్పాల్సిన అక్కర్లేదు, మీకు దగ్గర 70-80 వేలు పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఫైనల్లీ చాలామంది వెయిట్ చేసేది OnePlus RT, అదేనండి 9RT ఫోన్ గురించి అయితే. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కీ స్పెక్స్, మళ్ళీ చెప్పి బోర్ కొట్టించాను. ఇక్కడ వీడియోస్ ఐకార్డ్స్ వేస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే మీరు చూడండి. కీ స్పెక్స్ అయితే మీకు తెలుస్తాయి. ఆల్మోస్ట్ మనకి చాలా అంటే చాలా సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి OnePlus 9RT 9R వాటికి సంబంధించి స్పెక్స్ అయితే. ఇక లాంచ్ గురించి మాట్లాడితే సో నెక్స్ట్ మంత్ అయితే మనం OnePlus 9RT అదేనండి RTకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే మనం నెక్స్ట్ మంత్ చూడబోతున్నాం.
ఈ ఈవెంట్లో మనం OnePlus RTతో పాటు OnePlus Buds Z2 అయితే కూడా నెక్స్ట్ మంత్ మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఇది యాక్టివ్ నాస్కెల్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 11mm సంబంధించిన డ్రైవర్స్ అయితే యూస్ చేస్తారు. సో చూద్దాం మనం నెక్స్ట్ మంత్ అయితే OnePlus RTకి సంబంధించిన లాంచ్ అయితే కండక్ట్ కాబోతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి OnePlus 10 సిరీస్ అయితే వస్తున్నాయి. సో గైస్ ఇది మనకి OnePlus RT అలాగే OnePlus 10 సిరీస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇంకా మన డీటెయిల్స్ తెలిస్తే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి. క్లిక్ చేశారో లేదో ఒకసారి మీరు నా కోసం చెక్ చేయండి. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.